ఇవన్నీ కాదు డార్లింగ్, మనం ఒకటి. కోటం గవర్నమెంట్. దా మన ఇద్దరు హీరోలు కలిసి చించేసిన RRR సినిమా చూద్దాం పద. అన్నయ్య చెల్లమ్మా మాకేంటి బా, మా దృష్టిలో మా బాలయ్య బాబు అంటే బ్రాండ్. అయినా కాపోళ్ళు అయితే ఏంటి, కమ్మోళ్ళు అయితే ఏంటి, నీళ్ళు నీకు బెస్ట్ రా. చందు కూడా నీకు కరెక్ట్ అమ్మా. బా మా కృష్ణ జిల్లా కమ్మోళ్ళ అమ్మాయిలు ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేదాకా వదలరు. మరి మేము మా గోదావరి కాపులు ఒక్కసారి చేపెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుని చూసుకుంటారు. కాలుగడితే ఏమెత్తావు బా? ఇసుక రేంప రాసిచ్చేస్తాను బా. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया, ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी हमने बोल दिया. ఇప్పుడు మనము త్రికోణాసనం చేస్తాము. మీ కాళ్ళను వీలైన అలాగే బాబు గారు. జై టిడిపి, జై బాబు గారు, జై లోకేష్ బాబు, జై బాలయ్య. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాము. ఎడమ కాలు ఇప్పుడు మనం కూర్చొని చేసేటువంటి ఆసనాలు చేస్తాము. అందరూ కూడా మీ మీ స్థానాలలో. గుడ్ మార్నింగ్ అన్నయ్య. కాఫీయా టీయా? नमक रसम. సరే. వెన్నెముక నిటారుగా, కళ్ళు మూసుకొని శ్వాస అన్నయ్య నిమ్మరసం. ఏమ్మా చందుగాడు ఇంకా లేవలేదా? లేవలేదన్నయ్య. తెల్లారెప్పుడో పడుకుంటాడు, మళ్ళీ మధ్యాహ్నం లేస్తాడు. ఏం మనిషో ఏమో. ఇంత లేటా? హాయ్ చావుస్, గుడ్ మార్నింగ్. పొద్దున వాటికి వేస్తున్నాండి బా. వాట్కా కాదు బా, नमक रसम. బోన్స్ కి మంచిది. బాబోయ్, మీలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం నాకు మంచిది. నీ స్లీప్ సైకిల్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ వరకు వెరీ బ్యాడ్ ఉన్నాయి బా. అర్థం కాలేదు, కొంచెం తెలుగులో చెప్పా. తెల్లారకుండా లేవాలి బా. లేచాక వర్కౌట్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. తర్వాత ఈనాడు పేపర్ చదవాలి, ఏబిఎన్లో న్యూస్ చూడాలి. టైంకి తినాలి, మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఎందుకు ఇవన్నీ బానే ఉన్నాం కదా. కమ్మోళ్ళకి ఎలడవబోతున్నావు. కమ్మోళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకోబా. అయినా మీ కాపోలంత ఇంతేనా? ఓ టైం టేబుల్ ఫాలో అవ్వరు, ఏమవ్వరు? హలో, మీ కమ్మోళ్ళు మీ టైం టేబుల్ ఫాలో అవుతారు, మా కాపులం మా టైమింగ్ ని ఫాలో అవుతాం. ఇంతకన్నా మంచి టైమింగ్ రాదు. బాబు ఎడిటర్, టైటిల్ వేసుకో. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. పసుపు వాసన మన స్మెల్లే. ఎవడ్రా నువ్వు? జై బాలయ్య. జై జై బాలయ్య. అక్క అక్క, మీరు మనోళ్లే కదా, మరి తినెవరు? నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? అక్క, మన క్యాస్ట్ ఏంటి, మన హెల్త్ ఏంటి, మన వెల్త్ ఏంటి, మన బ్లడ్ ఏంటి, మరి నువ్వేంటి? వరుణ్ ఏం చదువుతున్నారా? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసు. ఏంటి మీ వాళ్ళు పిల్లల కొడుకులు కూడా ఎంత క్యాస్ట్ ఫీలింగా? ఏ మీరు పెట్టుకోలేదా చిన్నప్పుడే నాయుడు అని? పెద్ద పెద్ద ముద్ర మొదలు టెంకి నా కొడుకు. అక్క, ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, అపార్ట్మెంట్ అంతా మనోళ్లే. అక్క, నా ఫోన్ నంబర్ తీసుకో, 9875. జై బాలయ్య. తప్పకుండా రా, చేస్తాను. బావుగారు, అక్క జాగ్రత్త, అక్కకేమన్నా అయితే ఏం చేస్తావండి? ఈ దేవాంశ్ చౌదరి ఊరుకోడు, ఉపేక్షించడు. నీ ఫ్లాట్ నెంబర్ ఎంతరా? 202.
వెళ్ళి పసుపు వేసుకుని నీటిలో కలిపేసుకుని తాగేసి బజ్జో డైలాగులు చెప్పి కలిసిపోయావు ఎలా అల్లా అక్క ఏమన్నా హెల్ప్ కావాలంటే ఒక్క రింగ్ ఇవ్వు. 1 రింగ్ 202. బుట్ట నా కొడుకు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడ తీసి కొడతా. నీ అబ్బా ఎలా జై బాలయ్య. ఓయ్ ఆ, ఏంటి మా కమ్మోళ్ళు మిట్ట మధ్యాహ్నం పడుకోరు టైం టేబుల్స్ బుక్ అనేదో అన్నావు ఇప్పుడు పడుకున్నావు హెడేక్ గా ఉందిరా. 2 days నుంచి హెడ్డేక్ అంటున్నావు హాస్పిటల్కి వెళ్దామా ఉమ్, పద పక్కనే అపోలో ఉంది మా వదిన గారిది ఉపాసన గారిది వెళ్దాం పద అపోలో అయితే నేను రాను. ఏ మరి ఎక్కడ చూపించుకుంటావు ఓన్లీ కామినేని మా వాళ్ళదే. ఒసే హెడ్ ఉండే మాట్లాడుతున్నావా హాస్పిటల్ కూడా క్యాస్ట్ చూసే వెళ్తారా మీరు క్యాస్ట్ అనే కాదు, అక్కడైతే నాకు తగ్గుతుందంతే. అంటే మీ క్యాస్ట్ వాళ్ళవి హాస్పిటల్సా మిగిలిన వాళ్ళవి కాదా అలా ఏం కాదు, ఎందులో అయినా వి ఆర్ ది బెస్ట్ కదా. హలో పాపా బెస్ట్ ఆఫ్ బొంగ మెడికల్ ఫార్మా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ ట్రేడింగ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏ ఇండస్ట్రీ అయినా సరే మా కాపుల్దే పై చెయ్యి మీరెన్ని చేసినా మా కమ్మోల కంటే బాగా బిజినెస్ ఎవ్వరు చేయలేరు. మీరు బిజినెస్ చేస్తారు మేం ఫ్యాన్ బేస్ని పెంచుకుంటాం మా రాజసం ముందు మీ ఫ్యాన్ బేస్ అంతా రాజసమా హా, పర్వతనేని పిన్నమనేని చింతమనేని కేసినేని అక్కినేని గట్టమనేని సూర్నేని ఏర్నేని. చూసావా మా నేమ్స్లోనే ఎంత వైబ్రేషన్ ఉందో. మీకు వైబ్రేషన్కి ఇన్ని పేర్లు కావాలేమో మాకు ఒకే ఒక్క పేరు చాలు ఏంటది? వంగవీటి అయితే ఎవరి దయాదాక్షల మీద మనం బతాల్సిన అవసరం లేదు. ఎవరు పుట్టమే కష్టపడి ఎవరి కాళ్ళ మీద నిలబడుతున్నాం. నువ్వేదైనా అనుకో, మాకు మేమే బెస్ట్. సరే మీకు మీరు బెస్ట్ మాకు మేము బెస్ట్ ఓకేనా హ్యాపీయా మూసుకుని రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్దాం నేను రాను, నాకు హెడేక్ తగ్గిపోయింది. సరే అయితే బాయ్ హలో చందు, నీకు నేను ముందే చెప్తున్నాను, పెళ్ళాక ఆధార్ కార్డులో నేను ఇంటి పేరు మార్చుకోను. ఓకే పిల్లలకి మాత్రం నా ఇంటి పేరే ఉంటది కదా మ్మ్, ఇంటి పేరు నీది, క్యాస్ట్ పేరు నాది. అయినా పిల్లలు కాదు, ఓన్లీ 1 kid. ఏంటే ఆ, మీ కాపులకి ఎలాగో కెరీర్ ప్లానింగ్ ఉండదు, కనీసం ఫ్యామిలీ ప్లానింగ్ అని ఉండాలి కదా. అమ్మాయినా అబ్బాయినా ఒక్కరు చాలు. ఏంటి ఒక్కరా ఆ, లేకపోతే క్రికెట్ టీం కావాలా ఏంటి? చక్కగా రామ్ చరణ్ లాగా మహాలక్ష్మి లాంటి ఒక అమ్మాయి ఆ తర్వాత 2 ట్విన్స్ అబ్బాయి అమ్మాయి మొత్తం 3 రామ్ చరణ్ కన్నాడంటే వెనకాల వాళ్ళ బాబు మెగాస్టార్ ఉన్నాడు. అయితే మా బాబు మెగాస్టార్ ఫ్యాను నేను చరణ్ బాబు ఫ్యాను ఏంటి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని మా చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారు. బాబుగారు చెప్పారు గాని పెళ్లికి ముందు మీ బాబులు ఒప్పుకోవాలి కదమ్మా. ఒప్పించడానికి నువ్వు ఉన్నావు కదన్నయ్యా. చౌ చీట్ కమ్మబాయ్ ఒప్పించేస్తాలే ఎవరండి మీరు? స్వాతి రెడ్డి. స్వాతి రెడ్డియా? నా స్వాతి రెడ్డి. స్వాతి రెడ్డి. స్వాతి రెడ్డి. ఆ? స్వాతి రెడ్డియా? స్వాతి రెడ్డి. స్వాతి రెడ్డి. రెడ్డియా? పాపం రానిలేమా రానిలే రానిలే రాని పాపం రానిలేప 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 రాని ఏంటాడు రాని 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 ఏమై రాని రాని పాపం దాదా మొహం అంతలా వెలిగిపోతుంది ఏంట్రా రాని 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 ఏమై రాని కమ్మగా లేకపోతే అమ్మ వండిన వంట కూడా తినవు కదరా రాని 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 ఏమై రాని రాని పాపం కూటమిలో కుంపడి పెట్టేసేలా ఉన్నావు కదరా రానిలేప 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 రాని 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 ఏమై రాని రాని పాపం దాదా ఎస్ ఇక్కడ నుండి రోజు కనిపిస్తా మీ ఫోన్లో కనిపిస్తాను మీ ఇంట్లో కనిపిస్తాను ఖచ్చితంగా మీరు నన్ను చూస్తూనే ఉంటారు థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ మీ వల్ల ఇలా ఉన్నాను ఇంకా చాలా బాగుంటా కూడా థ్యాంక్ యూ